వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్న అంశం ప్రస్తుతం అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్. సో అంటే అపరాజిత మహిళా శిశు దీనికి సంబంధించిన బిల్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నది ఈ బిల్లులో ఉన్న ప్రధాన అంశాలేంటి, ఈ బిల్లు అమలు సాధ్యమవుతుందా, ఈ తరహా బిల్లులు దేశంలో ఇంకా ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఈ మూడు కోణాలను మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ బిల్లు ఇప్పుడు తీసుకురావడానికి నేపథ్యాన్ని చూడాలి. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక హాస్పిటల్లో దురదృష్టవశాత్తు ఒక జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం, అదేవిధంగా వారిని హత్య కూడా చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పర్టికులర్గా పశ్చిమ బెంగాల్లో నిరసన వెల్లువెత్తినాయి. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి దీన్ని ఒక బిల్లు రూపంలో ఆ రాష్ట్ర అసెంబ్లీలో వెస్ట్ బెంగాల్ ప్రవేశపెట్టింది. సో దాన్నే మనం చర్చిస్తున్నాం. మరి ఈ బిల్లులోని కీలక అంశాలు ఏమేమి ఉన్నాయంటే, ఇట్ మ్యాండేట్స్ డెత్ పెనాల్టీ ఇన్ రేప్ కేసెస్ ఇఫ్ ద విక్టిమ్ డైస్ ఆర్ ఈజ్ లెఫ్ట్ ఏ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్. అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారు మరణించినా లేదా వారు శాశ్వతంగా కోమాలోకి వెళ్ళినా, సో ఈ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తున్నారు. సో ఆ మేరకు బిల్లులో అంశాన్ని ప్రస్తావించినారు. మనకు ఈ అంశం అన్నది ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్లో, అదేవిధంగా ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామినేషన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లో కింది వాన్లో ఉన్న అంశాలేవి, లేని అంశాలేవిని ఒరిజినల్ బిల్లుని డ్రాఫ్ట్ రూపంలో మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మొదటి అంశము. సెకండ్ వచ్చేసి ఈ బిల్ అనేది ఇటీవల మనకు అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023ని సవరించింది. అదేవిధంగా భారతీయ న్యాయ సురక్షా సంహిత 2023ని సవరించింది. అదేవిధంగా పోక్సో చట్టం 2012లో వచ్చిన పోక్సో చట్టం, ఈ మూడింటిని సవరించింది. మనకు నేరుగా ఇది కూడా ఒక క్వశ్చన్ అన్నమాట. అపరాజిత బిల్లు వెస్ట్ బెంగాల్ ఆమోదించిన అపరాజిత చట్టం కింది వాన్లో వేటిని సవరించింది అని 2012 పోక్సో చట్టాన్ని, అదేవిధంగా మనకు భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, ఈ మూడింటిని కూడా సవరించింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ చట్టాల్లో ఏ అంశాన్ని సవరించింది అన్నది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. సో ఈ పర్టికులర్ చట్టాన్ని ఎక్కడెక్కడ సవరించింది? సో మనకు ఇన్ కేస్ వేర్ అగ్రవేటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ప్రజెంట్ ద బిల్ యాడ్స్ ద వర్డ్స్ ఆర్ విత్ ద డెత్. సో ఎక్కడైతే మనకు శిక్షలకు సంబంధించి ప్రస్తావన ఉన్నదో, ఈ నేరాలకు పాల్పడిన వాళ్లకు అక్కడ మరణశిక్ష అన్నదాన్ని తీసుకొని వచ్చింది. సో లేదు అనంటే మ్యాక్సిమం పనిష్మెంట్స్, ఎక్కడైతే మ్యాక్సిమం పనిష్మెంట్స్ అన్నారు అంటే జీవిత ఖైదు అనే ప్లేస్లో మరణశిక్ష అన్నదాన్ని తీసుకొని వచ్చినారు విత్ డెత్ అన్నమాట. రైట్, ద బిల్ యాడ్స్ ద వర్డ్స్ ఆర్ విత్ డెత్ ఎట్ ద ఎండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మ్యాక్సిమం పనిష్మెంట్స్. సో ఈ పదాలను చేర్చినారు. అదేవిధంగా ఇన్ రేప్ కేసెస్ వేర్ ద విక్టిమ్ డైస్ ఆర్ లెఫ్ట్ ఏ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ ద బిల్ మేక్స్ ద డెత్ పెనాల్టీ మ్యాండేటరీ ఇన్ సచ్ కేసెస్. సో చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే బాధితురాలు మరణిస్తారో లేదా శాశ్వతంగా వారు కోమాలోకి వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా మరణశిక్ష అన్నమాట, డెత్ పెనాల్టీ మ్యాండేటరీ. సో ఈ ప్రొవిజన్ను కూడా చేర్చినారు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ ద డెత్ పెనాల్టీ ఫర్ ద గ్యాంగ్ రేప్ ఆఫ్ ఎ ఉమెన్ అబోవ్ 18. సో ఎక్కడైతే మనకు సామూహిక అత్యాచారాలు జరుగుతాయో అక్కడ కూడా డెత్ పెనాల్టీ అనేది, సో అక్కడ కూడా మనకు మరణశిక్ష విధించడం అన్న అంశాన్ని ఈ బిల్లో చేర్చినారు. అండ్ నెక్స్ట్, ఫర్ రిపీట్ అఫెండర్స్ ద అపరాజిత బిల్ రీప్లేసెస్ ద పనిష్మెంట్ ఆఫ్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ విత్ రిగోరస్ ఇంప్రిజన్మెంట్. అంటే ఎవరైతే తరచూ ఈ తరహా నేరాలకు పాల్పడుతూ ఉంటారో వాళ్లకు ఇప్పుడున్న శిక్ష ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ సింపుల్, అంటే మనకు సాధారణ జైలు శిక్ష అని ఉన్నది. దీనిని రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే జీవిత ఖైదు,
కఠిన శిక్ష అన్నమాట. ఓకే, కఠినంగా ఉంటుంది శిక్ష. మనకు శిక్షలు కూడా సాధారణ జైలు శిక్ష, కఠిన జైలు శిక్ష. మీరు ఆర్టికల్ 72 చదివినప్పుడు కూడా ఖచ్చితంగా వీటి గురించి అవుతుంటారు, రిగరస్ అని. సో ఓకే, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడంలో సాధారణాన్ని కఠినంగా మార్చవచ్చు, కఠిన సాధారణంగా మార్చవచ్చు. అది రాష్ట్రపతి గారికి ఉన్న అధికారం అన్నమాట, అక్కడ చదువుతారు. సో ఇక్కడ ఏం చేసినారు, ఓకే, సాధారణ శిక్షను కఠిన శిక్షగా మార్చినారు, రైట్. అండ్ నెక్స్ట్, for disclosing the identity of a rape victim and for publishing information related to court proceedings in rape cases, it also increases the jail terms. అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారి ఫోటో ప్రచురించిన, వారి ఐడెంటిటీని రివీల్ చేసిన అలాంటి సందర్భాల్లో కూడా జైలుకు వెళ్తారు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చట్టం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో. నెక్స్ట్ వచ్చేసి, ఇన్ కేసెస్ ఆఫ్ యాసిడ్ అటాక్స్ ద బిల్ రిమూవ్స్ ద లైటర్ పనిష్మెంట్స్. ఎక్కడైనా మనకు ఈ యాసిడ్ దాడులు జరుగుతాయో ఇప్పటి వరకు కొన్ని ప్రొవిజన్స్ మనకు లైటర్ అంటే సరళ శిక్షలు ఉన్నాయి, సాధారణ శిక్షలనే ఉన్నాయి, అవన్నీ రీప్లేస్ చేశారు. సో అక్కడ మనకు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. సో కఠిన జైలు శిక్ష, ఆ కఠిన జైలు శిక్ష కూడా జీవిత ఖైదు రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా ఈ మార్పును కూడా చేసినారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, యాసిడ్ దాడులకు సంబంధించి ఇట్ ఈస్ ద ఓన్లీ పనిష్మెంట్. సాధారణ కాకుండా కఠిన జీవిత ఖైదు ఇదొక్కటే పనిష్మెంట్ అనమాట, ఇంకా వేరే పనిష్మెంట్స్ అనేవి ఉండవు, రైట్. అండ్ ఇప్పటిదాకా మనం చూసినది భారతీయ న్యాయ సంహిత చట్టంలో వచ్చిన మార్పులు. మరి పోక్సో చట్టంలో ఏం మార్పులు తీసుకొచ్చినారు అని అంటే, ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ డెత్ పెనాల్టీ ఫర్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ వేర్ ద హైయెస్ట్ పనిష్మెంట్ కరెంట్లీ ఈజ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఎక్కడైతే మనకు పెనెట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ ఉన్నదో అక్కడ హైయెస్ట్గా మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది. కానీ ఈ చట్టంలో మాత్రం మనకు ఖచ్చితంగా డెత్ పెనాల్టీ, మరణ శిక్షను ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించినారు, రైట్. అండ్ ఇది పోక్సో చట్టంలో మార్పు. ఒక్కొక్క చట్టంలో చేసిన మార్పులు చూసినాం మనం. ఏమేం చట్టాలు అనుకున్నాం, భారతీయ న్యాయ సంహిత చూసినాము, పోక్సో చట్టం చూసాం. ఇప్పుడు ఇంకొకటి భారతీయ న్యాయ సురక్షా సంహిత. సో భారతీయ న్యాయ సురక్షా సంహిత, ఇందులో ఏమేం మార్పులు వచ్చినాయి. సో ద బిల్ రెడ్యూసెస్ ద టైమ్ ప్రొవైడ్ అండర్ బిఎన్ఎస్ఎస్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ రిలవెంట్ బిఎన్ఎస్ ఆర్ పోక్సో అఫెన్సెస్ ఫర్ 2 months to 21 days. సో ఇక్కడ భారతీయ న్యాయ సురక్షా సంహితలో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనకు ఆ కేసు పరిష్కారానికి అంటే విచారణకు, ఇన్వెస్టిగేషన్కు 2 నెలల టైం పెడితే దాన్ని ఇప్పుడు 21 రోజులకు తగ్గించినారు. అంటే 21 daysలోనే విచారణ పూర్తయి ఎవరైతే నేరం చేశారో ఆ నిందితులను నిలబెట్టాలన్నమాట, న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సి ఉంటుంది. అండ్ అయితే మనకు పూర్తి స్థాయిలో ఆధారాలు దొరకని పక్షంలో 15 రోజుల్లో ఎక్స్టెన్షన్ చేస్తారు. అంటే 21 + 15 days, ఈ 36 days లోపల మరి పోలీసులు నిందితులను కోర్టు ముందుకు తీసుకురావాల్సి ఉంటుందన్నమాట, రైట్. అండ్ ద బిల్ ఆల్సో రెడ్యూసెస్ ద టైమ్ గివెన్ టు కంప్లీట్ ద ట్రయల్ ఆఫ్టర్ ద ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్ 2 months to 13 days. సో ఎప్పుడైతే వీళ్ళు నిందితులు అని చెప్పి వాళ్ళపైన మనం ఛార్జ్ షీట్ దాఖలు చేసినామో తర్వాత ఈ కేసు విచారణ అనేది 2 నెలల్లోగా పూర్తి చేయాలని భారతీయ న్యాయ సురక్ష సంహితలో ఉన్నది. కానీ ఈ చట్టంలో మాత్రం దాన్ని 30 రోజులకు తగ్గించినారు. ఈ విధంగా మరొక నియమావళిని తీసుకొని వచ్చినారు, రైట్. సో ఇప్పుడు మనకు బిల్లులోని ఇతర అంశాలకు వెళ్ళే ముందు, ఇన్ కేస్ గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు మనం ఈ విధంగా రాయకుండా లైక్ అంటే మనం జస్ట్ 1.5 paragraphలో దీన్ని ముగించాల్సి వస్తుంది. సో అపరాజిత బిల్లులో భారతీయ న్యాయ సంహిత, న్యాయ సురక్ష సంహిత, పోక్సో చట్టంలోని పలు అంశాలను మార్చినారు. నేరాలకు ఎయిదర్ మరణశిక్ష ఆర్ కఠిన కారాగార శిక్షను విధించడంతో పాటు విచారణ సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో అట్లా అనమాట. అంటే విచారణ సమయం ఉన్నది కదా మనకు 2 months 21 days తీసుకొని వచ్చినాము, 15 days ఎక్స్టెండబుల్ అట్లా. సో ఆ విధంగా మెయిన్గా మనకు కఠిన శిక్ష, మరణ శిక్షను విధిస్తారు, టైంను తగ్గించినారు. సో ఈ విధంగా మనకు బిల్లులో ప్రధాన అంశాలు ఉన్నాయి. మరి ఇవి మాత్రమే కాకుండా మనం అనుకున్నాం కదా 21 daysలోనే కేసు విచారణ పూర్తి కావాలి. మరి ప్రత్యేక యంత్రాంగం ఉండాలి కదా దానికి, అవి ఏర్పాటును కూడా బిల్లులో ప్రస్తావించినారు. సో ద అపరాజిత బిల్ ప్రొవైడ్స్ ఫర్ స్పెషల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ స్పెషల్ పోలీస్ టీమ్స్ టు ఇన్వెస్టిగేట్, ఎందుకంటే 21 daysలో పూర్తి చేయాలి ప్రత్యేకమైనవి.
సో వీటిని మాత్రమే ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదేవిధంగా ఈ కేసులను వినేందుకు ప్రత్యేకమైన కోర్టులను అందుబాటులోకి తెస్తారనమాట. లేకపోతే మామూలు కోర్టులు మామూలు విచారణ అయితే మళ్ళీ పాత కథే అవుతుంది. సో అందుకోసమని ఆ మార్పుని ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సో ద బిల్ క్రియేట్ స్పెషల్ అపరాజిత టాస్క్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ టు ఇన్వెస్టిగేట్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఈ విధంగా అత్యాచారానికి సంబంధించిన కేసుల విచారణకు మనకు అపరాజిత టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా ద బిల్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ స్పెషల్ కోర్ట్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్. సో ప్రతి జిల్లాలో కూడా అపరాజిత టాస్క్ ఫోర్స్ ఒకటి ప్రతి డిస్ట్రిక్ట్లో అండ్ ప్రత్యేకమైన కోర్టులు కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రారంభం కాబోతున్నాయి. రైట్. సో ఇక్కడ కీలకమైన అంశం గ్రూప్ 1 మెయిన్స్లో మనకు అడిగేవి ఇవే. రైట్. ప్రస్తావించాల్సినవి కూడా ఇవే. కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేదా కేంద్ర తీసుకొని వచ్చిన శాసనానికి లేదా లెజిస్లేషన్కు రాష్ట్రం భిన్నంగా ఉంటే మరి అప్పుడు ప్రక్రియ ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ్యంగా గ్రూప్ 2 పాలిటీలో మనకు ఎంసీక్యూస్లో కూడా అడుగుతారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లు ప్రవేశపెడితే అమలు అవుతుందా అమలు కాదా. సో ఆ కంటెక్స్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది అర్థం కావాలంటే మనకు 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్టులు ఉన్నాయి. అంటే కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అండ్ మనకు రాష్ట్ర జాబితా. ఆర్టికల్ 246లో ప్రస్తావన ఉంది. సో మన కన్కరెంట్ లిస్ట్లో సెంటర్ స్టేట్స్ కెన్ పాసెస్ లాస్. కన్కరెంట్ ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేవలం చట్టాలు చేసుకోవచ్చు. సో క్రిమినల్ ప్రొసీజర్ అంటే నేరాలకు సంబంధించినవి ఎంట్రీ 1, ఎంట్రీ 2లో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే కేంద్రమేమో 2 నెలలు అంటుంది, రాష్ట్రమేమో 21 రోజులు అంటుంది. పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. సో పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పుడు ఆల్రెడీ కేంద్రం పార్లమెంట్లో దీన్ని ఆమోదించినది. మరి ఇప్పుడు రాష్ట్రానికి అమలవుతుందా కేంద్రానికి అమలవుతుందా అంటే ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు రాష్ట్రపతి నిర్ణయం మనకు కీలకమవుతుంది. ముందస్తుగా రాష్ట్రపతి అనుమతి తీసుకొని బిల్లు ప్రవేశపెడితే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర బిల్లే అమలవుతుంది. సో ఈ కండిషన్ ఉండదన్నమాట. ముందస్తు అనుమతి, ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ మ్యాండేటరీ టు ఇంప్లిమెంట్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. ఇఫ్ దెర్ ఈజ్ నో permission of the President of India, then the bill will be reserved to the consideration of the President of India. సో ముందస్తు అనుమతితో ఆమోదిస్తే రాష్ట్రంలో ఆ బిల్లు ఆ చట్టం అమలవుతుంది. రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకపోతే ఇప్పుడు ఆ బిల్లును రాష్ట్రపతికే మళ్ళీ పంపిస్తారు. అది ఆ కండిషన్ ఎప్పుడు అని చెప్పి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. రైట్. మరి ఈ తరహా చట్టాలు రైట్ మనకు ఇక్కడ మాత్రమే కాదు. సో ఇప్పుడు నేను చెప్పిన అంశం ఏదైతే ముందస్తు అనుమతి ఆర్టికల్ 254లో ఉంటుంది. రైట్. మరి ఈ తరహా చట్టాలు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే ఆంధ్రప్రదేశ్లో దిశా బిల్ అని చెప్పున్నది. ఇది కూడా రాష్ట్రపతి పరిశీలనలోనే ఉన్నది. మహారాష్ట్రలో శక్తి బిల్ ఉన్నది. ఓకే, మహారాష్ట్ర శక్తి బిల్. ఈ బిల్స్ అన్ని కూడా కేంద్రం తీసుకొని వచ్చిన చట్టాలకు భిన్నంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అవి పెండింగ్లో ఉన్నాయన్నమాట. నిజానికి ఆంధ్రప్రదేశ్ దిశా బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి స్పష్టమైన క్వశ్చన్స్ కూడా విధించినారు. 21 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కూడా బిల్లును ఆమోదించింది. అప్పుడు రాష్ట్రపతి ఏం క్వశ్చన్ చేశారంటే 21 రోజుల్లో కేసు పూర్తి చేసేందుకు ఏం యంత్రాంగం మీ దగ్గర ప్రత్యేకంగా ఉన్నది, ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, విచారణ ఎలా జరుగుతుంది, వేగంగా అవుతుందా, విచారణ తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికి ప్రత్యేకమైన కోర్ట్స్ ఉన్నాయి, వీటిని అడిగినారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా స్పందించేలోపు ప్రభుత్వం మారిపోయింది. మరి ప్రాబబ్లీ ఆ కారణంతోనే కావచ్చు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఇందులో స్పెషల్ టాస్క్ ఫోర్స్లను ప్రస్తావించింది, ప్రత్యేకమైన కోర్టుల ఏర్పాటును కూడా ప్రస్తావించింది. ఇన్ కేస్ భారత రాష్ట్రపతి మళ్ళీ అవే ప్రశ్న అడిగితే ఆ సమాధానంగా ఉండవచ్చు. మరి అంగీకరిస్తారా లేదా అన్నది రాష్ట్రపతి అధికారం నిర్ణయం మేరకు ఉంటుంది. రైట్. సో ఈ మనకు దిశా చట్టం కానీ ఆంధ్రప్రదేశ్లో దిశా చట్టం కానీ మహారాష్ట్రలో శక్తి బిల్లు కానీ ఇవి ఏవి కూడా ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. కారణం ఏంటంటే భారత రాష్ట్రపతి వీటిని ఇంకా అంగీకరించలేదు. రైట్. సో ఇది ఈ రోజుకు సంబంధించిన అపరాజిత బిల్లుకు సంబంధించిన అంశం. ఇంకొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.